గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం హెల్తీ గ్లోబల్ బార్ అందించే ప్రొడక్ట్స్లో మనం అడ్వాన్స్ డీటాక్సిఫైయర్ అనే ప్రోడక్ట్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. అడ్వాన్స్ డీటాక్సిఫైయర్ మనకి ఏం చేస్తుంది, డీప్ బాడీ డీటాక్సిఫికేషన్ చేస్తుంది, బూస్ట్ మెటబాలిజం అండ్ డైజెషన్ చేస్తుంది, స్ట్రెస్ రెడ్యూస్ స్ట్రెస్ చేస్తుంది, బ్యాలెన్స్ అండ్ హార్మోన్స్ చేస్తుంది, స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ చేస్తుంది, సపోర్ట్ లివర్ అండ్ హెల్త్, హార్ట్ హెల్త్, ఇంక్రీజ్ ఎనర్జీ అండ్ వైటాలిటీ, ఎన్హాన్సెస్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్, ఎన్హాన్సెస్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ రికవరీ, బూస్ట్ మెంటల్ క్లారిటీ. ఇన్ని ప్రయోజనాలు అయితే మనకి ఈ అడ్వాన్స్ డిటాక్స్ఫైర్లో ఉన్నాయి. ఇందులో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వాడడం జరిగింది. అయితే ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి ఒక్కోటి ఎలా మనకి పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి అశ్వగంధ అని ఉంది. అశ్వగంధకి డిటాక్స్ ఎలా చేస్తుంది అనేది చూద్దాం. అశ్వగంధ అనేది ఆయుర్వేదం వాడే ఒక శక్తివంతమైన ఔషధ మొక్క. ఇది శరీరానికి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఇస్తుంది మరియు సహజ డీటాక్స్ ప్రక్రియకి మద్దతు ఇస్తుంది. శరీరాన్ని సెల్ స్థాయిలో శుద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది అనమాట. ప్రతి కణ కణాన్ని కూడా మనకి శుద్ధి చేయడంలో అశ్వగంధ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సహజ డీటాక్స్కి మద్దతు, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఒత్తిడి మరియు హార్మోన్ సమతుల్యత, కార్టిజాల్ నియంత్రణలో ఒత్తిడితో వచ్చే విషయాలు తగ్గుతాయి. మనకి ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అయ్యామో మన శరీరంలో కార్టిజాల్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకి విషాలు అనేవి పుడతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ అశ్వగంధ తీసుకున్నామో అది అడాప్టోజెనిక్గా పనిచేస్తుంది, అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. దానివల్ల మనకి కార్టిజాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీర కణాలను పునరుద్ధరించి అంతర్గత శుద్ధిని వేగవంతం చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ప్రమాదాల నుండి కణాలను రక్షిస్తుంది. పోషకాలను బాగా శోషించడానికి సహాయపడుతుంది. గట్లో టాక్సిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే మనకి జటాన్సీ ఉన్నదండి. ఈ జటాన్సీ ఏమైనా ఏం చేస్తుందని చూద్దాం. జటాన్సీ అనేది ఆయుర్వేదంలో ఉపయోగించే శాంతిదాయకమైన ఔషధ మొక్క. ఇది మెదడును శాంతపరిచి శరీరాన్ని శుద్ధి చేసే సహజ ఔషధంగా పనిచేస్తుంది. మానసిక డీటాక్సిఫికేషన్స్ మరియు భావోద్వేగ సమతుల్యతకు ఇది ముఖ్యమైన మద్దతుని ఇస్తుంది. మానసిక డీటాక్స్ సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన మరియు భావజాల విషయాలను తొలగిస్తుంది. అలాగే కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తం నుండి విషయాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మరి నిద్ర మరియు పునరుద్ధరణకు మెరుగుపడుతుంది. గాఢ నిద్రను అందించి సహజ శుద్ధి మరమ్మతులను సహాయపడుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. విషాల వల్ల కలిగే అంతర్గత వాపును తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ రక్షణను పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించి డిటాక్స్ ప్రక్రియను బలపరుస్తుంది. అలాగే మనకు అర్జున ఉందండి. అర్జున అనేది ఏం చేస్తుందో మనం చూద్దాం. అర్జున అనేది ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన ఔషధ మొక్క. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, కాలేయాన్ని బలపరచడం మరియు శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపరచడం ద్వారా డీటాక్స్కి సహాయపడుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందించి శరీరంలో విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. అర్జున అనేది మనకి ఏంటంటే ప్రత్యేకంగా హార్ట్కి సంబంధించిందండి. హార్ట్కి బాగా సపోర్ట్ చేస్తుంది ఇది. రక్తంలో వెళ్ళిన విషాలను తొలగించి స్వచ్ఛతను పెంచుతుంది. అలాగే కాలేయ డిటాక్షన్ మద్దతు ఇస్తుంది. కాలేయం పనితీరుని మెరుగుపరిచి మెటబాలిక్ వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపరిచి ఆక్సిజన్ సరఫరా ద్వారా సహజ డీటాక్సిఫికేషన్ తోడ్పడుతుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. విషాలు, ఫ్రీ రాడికల్స్ వచ్చే అపాయాల నుండి అవయవాలను కాపాడుతుంది. అలాగే డీటాక్స్ అనంతరం కణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. మనకి డీటాక్స్ అయ్యాక మళ్ళీ కొత్త కణాలని పుట్టించడంలో మనకి అర్జున అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనకి పిప్పళ్ళు ఉన్నాయి. ఈ పిప్పళ్ళు అనేది ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. పిప్పళ్ళు అనేది ఆయుర్వేదంలో శక్తివంతమైన మసాలా ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. ఇది జీర్ణక్రియను ఉత్తేజింపజేస్తూ, శ్వాసనాళాలను శుభ్రపరుస్తూ మరియు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది ఊపిరితిత్తులు మరియు జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచే ఔషధంగా విస్తృతంగా ఉపయోగించబడింది. జీర్ణ వ్యవస్థను ఉత్తేజింపజేస్తుంది. పిప్పళ్ళు మనకి ఎప్పుడైతే మనం హెల్తీ గ్లోబల్ అడ్వాన్స్ డిటాక్స్ తీసుకున్నామో మన జీర్ణ వ్యవస్థను ఉత్తేజింపజేస్తుంది. టాక్సిన్లు మరియు అజీర్ణ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. శ్లేషాన్ని తొలగించి శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మెటబాలిజాన్ని పెంచుతుంది. సెల్ స్థాయిలో క్రియాశీలతను పెంచి టాక్సిన్లను కాల్చడంలో సహాయపడుతుంది.
అలాగే పోషక శోషణను మెరుగుపరుస్తుంది. డిటాక్స్ అనంతరం అవసరమైన పోషకాల శోషణకు సహాయపడుతుంది. అలాగే కాలేయ శుద్ధికి మద్దతు ఇస్తుంది. బైల్స్ ఉత్పత్తిని పెంచి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. సో మనకి ఇన్ని అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. అన్నీ కూడా మనం అడ్వాన్స్ డిటాక్సిఫైర్ తీసుకోవడం వల్ల మనకి ఆ, ఈ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. అలాగే సఫేద్ ముస్లి ఉంది. సఫేద్ ముస్లి అనేది ఆయుర్వేదంలో శక్తిని పెంచే మరియు రోగనిరోధక శక్తిని బలపరిచే ఔషధ మొక్క. ఇది శరీరంలో మెటబాలిక్ వ్యర్థాలను తొలగించి సహజ డీటాక్స్ ప్రక్రియకి తోడ్పడుతుంది. అడాప్టోజెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో శరీర శుద్ధిని మెరుగుపరుస్తుంది. సో ఇక్కడ చూడండి, మెటబాలిక్ వ్యర్థాలు మన జీవక్రియ ఏదైతే జరుగుతుందో అప్పుడు వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మనకి తొలగిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో శరీరాన్ని ఆ, శుద్ధి మెరుగుపరుస్తుంది అనమాట. సో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీర శుద్ధి సమయంలో రక్షణ బలపరుస్తుంది. కాలేయం మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రధాన డిటాక్స్ అవయవాల ద్వారా విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేసి టాక్సిన్ వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే డిటాక్స్ సమయంలో శక్తిని నిలుపుతుంది. సో శక్తిని మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. సో చాలామంది డిటాక్స్ అవుతున్నప్పుడు నీరసంగా ఉండడం కానీ అలాంటి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి అలా జరగకుండా ఈ సఫేద్ ముస్లి అనేది మనకి మంచిగా శక్తిని ఆ, ఉంచే మనకి డిటాక్స్ అవుద్దంట. సో మనకి కణజాల పునరుద్ధరణకు మెరుగుపరుస్తుంది. డిటాక్స్ తర్వాత కణాల మరమ్మతుకు సహాయపడుతుంది. సో మనకి ఎప్పుడైతే డీటాక్స్ అయిందో తర్వాత కణకణాలని మనకి మరమ్మతు చేయడానికి ఈ సఫేద్ ముస్లి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకి అడ్వాన్స్ డీటాక్స్ తీసుకోవడం వల్ల ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది. తర్వాత మనకి కుట్కీ అనేది ఉంది. ఈ కుట్కీ అనేది మనకి ఎలాగ ఉపయోగపడుతుంది డీటాక్స్ మద్దతు అనేది చూద్దాం. కుట్కీ అనేది కాలేయాన్ని రక్షించే మరియు డిటాక్స్ లక్షణాలు ప్రసిద్ధమైన ఆయుర్వేద ఔషధ మొక్క. ఇది బయలు ఉత్పత్తిని ప్రేరేపించి కాలేయం మరియు జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక అజీర్ణం వల్ల ఏర్పడే టాక్సిన్ తొలగించేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాలేయ డిటాక్సిన్ మెరుగుపరుస్తుంది. బయలు ప్రవాహాన్ని పెంచి కాలేయ నుండి టాక్సిన్ తొలగిస్తుంది. మెటబాలిజాన్ని పెంచి వ్యర్థాల నిల్వలను తగ్గిస్తుంది. అలాగే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. డిటాక్స్ సమయంలో అవయవాలను శాంతింపజేసి మరమ్మతుకు తోడ్పడుతుంది. అలా టాక్సిన్ ప్రమాదం నుండి కణాలను రక్షిస్తుంది. సో ఆ, టాక్సిన్లు మరియు మెటబాలిక్ వ్యర్థాల వల్ల కలిగే హానిని తగ్గిస్తుంది. రక్తంలో ఉన్న మలినాలను తొలగించి చర్మం స్పష్టతగా మెరుగుపరుస్తుంది, పెంచుతుంది. సో ఇది చూడండి, మనకి ఎప్పుడైతే అడ్వాన్స్ డిటాక్స్ తీసుకున్నామో మన శరీరంలో చర్మం అనేది కూడా మంచి కాంతివంతంగా తయారవడం జరుగుతుంది. ఈ టాక్సిన్స్ అన్ని కూడా బాగా బయటికి పంపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆత్మగుప్త. ఆత్మ మెక్యూనా ప్యూరిన్స్ అని ఉన్నది. ఇది ఆత్మగుప్త అంటారు. ఇది ఎలా మనకి డిటాక్స్కి ఉపయోగపడుతుందో చూద్దాం. ఆత్మగుప్త లేదా కపికొచ్చు అంటారు ఇది అనే పేర్లతో ప్రసిద్ధమైన మ్యూకోరా అనేది శక్తివంతమైన అడాప్టోజెనిక్ ఔషధం. ఇది సహజంగా డోపమైన్ పెంచి ఎల్డోపాను కలిగి ఉండి మనస్సు నరాలు వ్యవస్థను శాంతింపజేస్తుంది. డిటాక్స్ సమయంలో శరీర పునరుద్ధరణకు జీర్ణశక్తికి మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. నరాల వ్యవస్థను సమత సమతుల్యంగా ఉంచుతుంది. మనసును ఉత్తేజింపజేసే ఈ డిటాక్స్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సు ఉత్సాహాన్ని పెంచుతుంది. సహజంగా డోపమైన్ స్థాయిని పెంచి అలసటను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను ఉత్తేజింపజేస్తుంది. ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో మరియు వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని బలపరుస్తుంది. శరీర రక్షణ పెంచి టాక్సిన్ శీఘ్రంగా తొలగించేందుకు సహాయపడుతుంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థను పునరుజ్జీవనం చేస్తుంది. సో ఎవరికైతే మనకి హార్మోన్లు సమతుల్యంగా లేవో ఆ సమతుల్యతను మెరుగుపరిచి శక్తిని పొందేందుకు సహాయపడుతుంది అనమాట. సో ఇన్ని అడ్వాంటేజెస్ మళ్ళీ మనం అడ్వాన్స్ డీటాక్సిఫై తీసుకోవడం వల్ల మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గ్రీన్ కాఫీ బీన్స్ ఉన్నాయి. సో గ్రీన్ కాఫీ బీన్స్ అనేవి రోస్ట్ చేయని సహజ కాఫీ గింజలు. ఇవి కలిగి ఉన్న క్లోరోజోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇందులో. అది శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి కొవ్వు శోషణను తగ్గిస్తుంది. సో మనలో ఫ్యాట్ అక్యుములేషన్ బాగా తగ్గిస్తుంది గ్రీన్ కాఫీ బీన్స్ ఏదైతే తీసుకున్నామో. సో ఆ విధంగా మనకి ఫ్యాట్ రాకుండా చూస్తుంది అనమాట. కాలేయ శుద్ధిని ప్రోత్సహిస్తుంది. కొవ్వు పోగులను తగ్గించి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. సో మనకి ఏదైతే ఫ్యాటీ లివర్స్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా మనం డిటాక్సిఫైర్ తీసుకోవడం వలన వీటి ప్రమాదం నుంచి బయటికి రావచ్చు.
అలాగే శరీర శక్తిని మెరుగుపరుస్తుంది. డిటాక్స్ సమయంలో శక్తిని కోల్పోకుండా ఉంచుతుందనమాట. అలాగే కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. శరీరంలో నిల్వైన టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌తో సమృద్ధిగా ఉంటది. టాక్సిన్ ప్రభావం వల్ల కణ నష్టం నుంచి రక్షిస్తది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తది. డిటాక్స్ సమయంలో రక్తపోటు, షుగర్ స్థాయిలను నిల్వ నిల్వ ఉంచడంలో సహాయపడుతది. సో, మనకి ఎప్పుడైతే డీటాక్స్ అవుతుందో అప్పుడు మనకి బీపీ గాని, షుగర్ గాని హైలో అయిపోకుండా మనకి కాపాడుతదనమాట. సో, మనకి అడ్వాన్స్ డీటాక్సిఫైయర్ తీసుకోవడం వలన ఇన్ని లాభాలన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకేంటంటే సొంఠి. ఈ సొంఠి అనేది డిటాక్స్‌కి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో, సొంఠి అనేది ఆరబెట్టిన అల్లం ముక్కల నుండి తయారవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరంలో ఉన్న టాక్సిన్‌ని తొలగించడంలో సహాయపడతది. శరీర తాపాన్ని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తది. జీర్ణక్రియను ఉత్తేజింపజేస్తూ జీర్ణ ఎంజైమ్‌లను పెంచి పోషకాల శోషణను సహాయపడుతుంది. అలాగే టాక్సిన్‌ల తొలగింపుకు ప్రోత్సహిస్తది. చెమట ద్వారా మరియు మల విసర్జన ద్వారా టాక్సిన్‌ను శుభ్రపడుతుంది. అంటు లక్షణాలు తగ్గిస్తది. టాక్సిన్ వలన కలిగే అంతర్గత వాపును తక్కువ చేస్తుంది. అలాగే మెటబాలిజాన్ని పెంచుతుంది. శరీరంలో అగ్నిని పెంచి వ్యర్థాలను దహనం చేస్తుంది. వాంతులు మరియు నీరసం నుంచి ఉపశమనమిస్తుంది. డిటాక్స్ సమయంలో వచ్చే అసౌకర్యాలను తగ్గిస్తది. సో, మనకి ఈ ఈ సొంఠి అనేది మనకి ఇన్ని లాభాలున్నాయి. అందుకే మన పూర్వం అందరూ కూడా మొదటి ముద్ద చిన్న సొంఠి పొడేసి పిల్లలకి పెట్టడం గాని, వాళ్ళు తీసుకోవడం గాని జరిగేది. సో, మనం ఈ రోజుల్లో అయితే సొంటిని పూర్తిగా మర్చిపోయాం. సో, అడ్వాన్స్ డీటాక్సిఫైయర్ ఎప్పుడైతే తీసుకున్నామో ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతది. అలాగే నెక్స్ట్ మనకి ఎస్టి మధు, అతి మధురం అంటారు. సో, ఇది ఎలా పనిచేస్తదనేది చూద్దాం. ఎస్టి మధు అనేది లిక్కరస్ రూట్ అనేది శరీరాన్ని శాంతింపజేసే మరియు పునరుత్తేజితం చేసే ఔషధ మూలిక. ఇది జీర్ణనాళంలో మ్యూకస్ తుంపాలను రక్షించి కాలేయాన్ని శుద్ధి చేసే పనిలో సహాయపడుతది. సో, మనకి ఏదైతే గట్‌లో మనకి చిన్న చిన్న మ్యూకస్ తుంపాలని ఉంటాయి. అవి మనకి వాటన్నిటిని కూడా రక్షిస్తదనమాట. అలా కాలేయాన్ని కూడా శుద్ధి చేస్తది బాగా. డిటాక్స్ సమయంలో కడుపు మరియు ప్రేగుల పూతను రక్షించి ఆరోగ్యంగా ఉంచుతది. సో, చాలామందికి ఈ పేగులన్నీ ఒరిచిపోవడం గాని, లోపల పుళ్ళు రావడం గాని అన్నీ జరుగుతాయి. సో, అన్నిట్ల నుంచి కూడా మనకు ఉపశమనం వస్తది. అలా కాలేయాన్ని శుద్ధి చేస్తది. కాలేయ ఎంజైమ్‌లు క్రియాశీలతను పెంచి టాక్సిన్‌ను తొలగించడంలో సహాయపడతది. అలాగే మంటను తగ్గిస్తది. పేగుల్లో మరియు ఊపిరితిత్తుల్లో టాక్సిన్స్ వల్ల వచ్చే వాపుని తక్కువ చేస్తది. రోగనిరోధక శక్తిని పెంచుతది. శరీరాన్ని రక్షిస్తూ డిటాక్స్‌కి మద్దతిస్తుంది. ఆన్ ఆందోళన హార్మోన్‌లను సమతుల్యం చేస్తది. శరీరాన్ని శాంతం చేసే డిటాక్స్ సమయంలో అలసటను తగ్గిస్తది. సో, దీనివల్ల మనకి ఇన్ని లాభాలనేవి ఉన్నాయి. సో, మనం అడ్వాన్స్ డిటాక్సిఫైయర్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలను మనం పొందొచ్చు. సో, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం రోజు చేయాల్సిందేంటంటే డీటాక్స్ అండి. మనం రోజు ఎలాగైతే మనం స్నానం చేస్తామో బయట, అలాగే మన లోపల కూడా మనం స్నానం చేయించాలి. లోపలంతా కూడా శుభ్రపరచాలి. సో, మనం ఎప్పుడైతే మనం అడ్వాన్స్ డిటాక్సిఫైయర్ తీసుకోవడం జరిగిందో, ప్రతిరోజు రాత్రి మనకి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతది. సో, మనకి రోజు కూడా లోపల నుంచి డీటాక్స్ అవ్వడం జరుగుతుందన్నమాట. డీటాక్స్ ఫ్రమ్ ఇన్నర్. సో, నెక్స్ట్ మనకు మురింగా. ఈ మురింగా మనకి డిటాక్సిఫైయర్‌కి ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. సిగ్రు లేదా మురింగా అనేది విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఔషధ మొక్క. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించి జీవకణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తది. సో, రక్తం మరియు కణాల శుద్ధి అవుతుందండి దీనివలన. రక్తంలో ఉన్న హానికరమైన పదార్థాలను తొలగించి శుద్ధి చేస్తది. అలాగే కాలేయ క్రియాశీలతను మెరుగుపరిచి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. టాక్సిన్స్ వల్ల కలిగే కణ నష్టాన్ని నివారించడంలో సహాయపడుతది. అలాగే అంతర్గత వాపును తగ్గిస్తది. టాక్సిన్ ప్రభావం వల్ల ఏర్పడే వాపును తగ్గిస్తది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతది. డిటాక్స్ సమయంలో శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. సో, ఇన్ని లాభాలని ఇంత మంచిగా డీటాక్స్ అవ్వడం అనేది మనం అడ్వాన్స్ డీటాక్సిఫైయర్ తీసుకోవడం వల్ల అవుతుందండి. సో, తర్వాత మనకి బ్రహ్మి అనేది ఉంది. ఈ బ్రహ్మి అనేది డిటాక్స్‌కి ఎలా సపోర్ట్ చేస్తదని ఇప్పుడు చూద్దాం. బ్రహ్మి అనేది మేధస్సు మరియు మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో ఉపయోగించే ప్రాచీన ఆయుర్వేదిక మూలిక. ఇది నాడీ వ్యవస్థను శాంతింపజేస్తూ, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తూ, కాలేయాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతది. మెదడు డీటాక్స్‌కి సహాయపడుతది. మానసిక మబ్బుదనం తొలగించి మేధాశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తది. హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని తుడిచిపెట్టే లక్షణాలను రక్షిస్తది. కాలేయాన్ని బలపరుస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి టాక్సిన్ తొలగింపుతో సహాయపడుతది.
అలాగే నాడీ వ్యవస్థను శాంతింపజేస్తుంది. డిటాక్స్ సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మేధస్సు మరియు జ్ఞాపశక్తిని పెంచుతుంది. శుద్ధి సమయంలో మానసిక స్పష్టతను పెంచుతుంది. సో మనకి ఎప్పుడైతే ఈ డీటాక్స్ అయ్యిందో మనకి మంచిగా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇది బ్రహ్మి అనేది మెయిన్ బ్రెయిన్ మీద అనేది పనిచేస్తుందంట. బ్రెయిన్ డీటాక్స్ అనేది చేస్తుంది. సో మనకి ఫోకస్ కానీ ఇవన్నీ కూడా రావడానికి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి శతావరి ఉన్నదండి. ఈ శతావరి ఏం చేస్తుందని చూద్దాం. డీటాక్స్ శతావరి అంటే 100 రోగాల్ని నివారించే మొక్క అనమాట. శతావరి అంటే శతావరి అనే శరీరాన్ని పోషించడంలో మరియు కరణంలో సహాయపడే శక్తివంతమైన ఆయుర్వేదిక మూలిక. ఇది కాలేయాన్ని శుద్ధి చేయడంలో, హానికరమైన పదార్థాలను తొలగించడంలో మరియు శరీర ఆంతరిక సమతుల్యతను కొనసాగించడంలో సహాయపడుతుంది. టాక్సిన్ల వల్ల ఏర్పడే అంతర్గత వేడి మరియు వాపును తగ్గిస్తుందండి. ఇది శరీరాన్ని శీతలీకరించి శాంతింపజేస్తుంది, బాగా చలవ చేస్తుంది అనమాట. అలాగే కాలేయ శుద్ధిని ప్రోత్సహిస్తుంది. కాలేయ పనితీరుని మెరుగుపరిచి వ్యర్థాలను తొలగింపును వేగవంతం చేస్తుంది. అలాగే కణజాలాలను హైడ్రేట్ చేస్తుంది. సో డీటాక్స్ సమయంలో ద్రవ్య సమతుల్యతను నిలబెట్టడంలో సహాయపడుతుంది. సో మనకి శరీరం మంచిగా డీటాక్స్ అవ్వాలంటే వాటర్ అనేది చాలా అవసరం. మనం ఈ ఈ ప్రోడక్ట్ ఏదైతే మనం అడ్వాన్స్ డీటాక్స్ తీసుకున్నామో దాంతో పాటు మంచి హైడ్రేషన్ కూడా మనం తీసుకోవాలి. మంచిగా మనం వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ తోటి కలిసి ఈ డిటాక్స్ ప్రక్రియ అనేది బాగా జరుగుతుంది. అలాగే నాడీ వ్యవస్థలో శాంతింపజేసి హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అలాగే ఇమ్యూనిటీ మరియు జీవశక్తిని పెంచుతుంది. డిటాక్స్ సమయంలో శరీర బలాన్ని నిలబెట్టడంలో కూడా సహాయపడుతుంది. సో శతావరి వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయండి. అ- అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే త్రిఫల. సో త్రిఫల అనేది మన డీటాక్స్ కి ఎలా ఉపయోగపడుతుందని ఇప్పుడు మనం చూద్దాం. సో త్రిఫల అనేది ఈ ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అనే 3 పళ్ళను కలిపిన ఆయుర్వేదిక సంయోగం. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో, శరీర శుద్ధికి మరియు దీర్ఘకాలిక పునరుత్తేజానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. సో మనకి స- ఈ త్రిఫల అనేది మనకి ఒంట్లో ఏదైతే వాత పిత్త కఫాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా సమానం చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది. జీర్ణనాళాన్ని మృదువుగా శుభ్రపరుస్తుంది. నియమిత విసర్జనను ప్రోత్సహించి పేరుకుపోయిన మలాన్ని మొత్తాన్ని తొలగిస్తుంది. సో మనం మామూలుగా ఎవరైతే ఉన్నామో మన శరీర బరువులో ఒక 5 నుంచి 6 లేకపోతే ఇంకా ఎక్కువ కేజీలు మనం మలాన్ని పేగుల్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటామండి. సో దీనివల్ల మనకి చాలా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సో ఎవరికి కూడా ఈ రోజుల్లో ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. పేగు మొత్తం కూడా శుభ్రం అవ్వట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా నిన్న తిన్నదో మొన్న తిన్నదో అలా 3 రోజుల నుంచి తిన్నదో కూడా పేగుల్లో అలా పెట్టుకుని తిరుగుతున్నమాట. సో దానివల్ల మనకి అనారోగ్యాలు అనేవి రావడం జరుగుతుంది. చాలా టాక్సిన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి శరీరంలో. సో మనం ఎప్పుడైతే ఈ అడ్వాన్స్ డిటాక్సిఫైర్ తీసుకున్నామో మనకి మంచిగా మోషన్ అయ్యి పేరుకుపోయిన మలాన్ని మొత్తాన్ని కూడా బయటికి పంపించేస్తుంది అనమాట. అలాగే కాలేయాన్ని బలపరిచి రక్తంలో ఉన్న టాక్సిన్ తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే కణ నష్టాన్ని నివారించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాను పెంపొందిస్తుంది. సో మనకి ఏదైతే ఈ గట్ ఫ్లోరా ఏదైతే ఉందో అది మనకి మంచి హెల్తీగా ఉంచుతుందన్నమాట. అలాగా 3 దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, శరీరాన్ని సమతుల్యత, జీవశక్తిని అందిస్తుంది. సో మనకి అడ్వాన్స్ డిటాక్సిఫైర్ తీసుకోవడం వల్ల మనకి ఈ లాభాలన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కాల్మేగ్. ఈ కాల్మేగ్ అనేది ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ కాల్మేగ్ అనేది తీవ్రమైన చేదుతో కూడిన మూలిక. ఇది చాలా చేదుగా ఉంటుంది. అందుకే మనకి అడ్వాన్స్ డిటాక్సిఫైర్ అనేది మనకి టాబ్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి ఇది. సో శక్తివంతమైన డిటాక్స్ మరియు ఇమ్యూన్ బూస్టింగ్ లక్షణాలు ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదంలో కాలేయ శుద్ధి, రక్తాన్ని శుభ్రపరచడంలో మరియు ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కోసం ఉపయోగిస్తారు. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. పిత్త ప్రవాహాన్ని ప్రోత్సహించి కాలేయం ద్వారా టాక్సిన్లను తొలగిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించి చర్మం మరియు అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. డిటాక్స్ సమయంలో శరీర రక్షణ వ్యవస్థను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే అంతర్గత వాపును తగ్గిస్తుంది. టాక్సిన్ల కారణంగా ఏర్పడే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గిస్తుంది అన్నమాట. అలాగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచి హానికరమైన సూక్ష్మజీవుల నుంచి గట్ను రక్షిస్తుంది. సో ఈ కాల్మేగ్ అనేది మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇది చేదుగా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా శరీరం చేదుని ఎప్పుడైతే తీసుకుందో బాడీలో ఉన్న అన్ని
కణాలు కూడా యాక్టివేట్ అవుతాయండి. అందుకే మన పూర్వీకులు ఉదయాన్నే చేతితోటి మనం ముఖం కడిగేట్టు వేపలని ఏర్పాటు చేశారు. సో, ఈ రోజుల్లో మనం అయితే ఎవరు కూడా వేపలతోటి బ్రష్ చేయట్లేదు. సో, కాబట్టి మనకి శరీరంలో డీటాక్స్ ప్రక్రియ అనేది సరిగ్గా జరగటం లేదనమాట. సో, మనం ఎప్పుడైతే ఈ అడ్వాన్స్ డీటాక్సిఫైయర్ తీసుకున్నామో మనకి బాగా ఇదంతా కూడా సపోర్ట్ చేస్తది. నెక్స్ట్ మనకి దాల్చిని. ఈ దాల్చిని అనేది మనకి ఎలా డీటాక్స్‌కి ఉపయోగపడుతుందని చూద్దాం. దాల్చిన చెక్క అనే శక్తివంతమైన చెక్క దినుసు. దీని దగ్గు, వాపు నివారణ మరియు సూక్ష్మజీవి నిరోధక లక్షణాల వలన శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది మెటబాలిజాన్ని సవ్యంగా ఉంచి టాక్సిన్ల తొలగింపుకు వేగవంతం చేస్తది. జీర్ణక్రియను మరియు మెటబాలిజాన్ని ఉత్తేజింపజేస్తూ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసి మలాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయ ఎంజైమ్ల క్రియాశీలతను పెంచి డిటాక్స్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. డిటాక్స్ సమయంలో ఆహారపు మార్పులను అనుగుణంగా షుగర్ నియంత్రణకు అందిస్తుంది. అలాగే హానికరమైన సూక్ష్మజీవాలను నిరోధిస్తుంది. గట్ మరియు రక్తంలో ఉన్న టాక్సిన్ తొలగించడంలో సహాయపడే సహజ యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. సో, వాపును తగ్గిస్తుంది. శరీరాన్ని శాంతింపజేసి టాక్సిన్ వల్ల కలిగే వాపును నియంత్రిస్తుంది. సో, దాల్చిన చెక్క వల్ల మనకి ఇన్ని లాభాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్ డీటాక్సిఫైయర్ తీసుకోవడం వల్ల మనకి ఈ అన్ని లాభాలు కూడా మనకి రావడం జరుగుతుంది. సో, హౌ దిస్ కాంబినేషన్ వర్క్స్ ఫర్ డీటాక్సిఫికేషన్ చూడండి ఇక్కడ. లివర్ క్లీన్స్ కాల్మేగు, కుట్కి, అర్జున, గ్రీన్ కాఫీ బీన్స్ అండ్ అశ్వగంధ హెల్ప్ డీటాక్సిఫై అండ్ రీజనరేటివ్ ద లివర్. అలాగే డైజెస్టివ్ డీటాక్స్ మనకి జీర్ణ కోసం అంతా కూడా మనకి బాగా డీటాక్స్ అవ్వడానికి త్రిఫల, పిప్పల్లి, శుంఠి, ఎస్టిమధు అండ్ బ్రహ్మి ఇంప్రూవ్స్ గట్ మూవ్మెంట్ అండ్ క్లియర్ వేస్ట్. నెక్స్ట్ సెల్యులార్ అండ్ నెర్వ్ డీటాక్స్. సో, బ్రహ్మి, జటాన్సి అండ్ మ్యూకున డీటాక్సిఫై బ్రెయిన్ అండ్ నెర్వ్ సెల్స్. అలా కిడ్నీ అండ్ యూరినరీ డీటాక్స్. సో, శతావరి అండ్ మొరింగా సపోర్ట్స్ యూరిన్ బేస్డ్ టాక్సిన్ ఎలిమినేషన్. అలాగే ఇమ్యూన్ సపోర్ట్. దీస్ హెల్ప్స్ ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ టాక్సిన్ ఇండ్యూస్డ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్స్. సో, మనకి ఏదైతే టాక్సిన్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఉంది, అలాగే వాటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అన్ని కూడా మనకి రావడం తగ్గడం జరుగుతుంది. అలాగే మెటబాలిక్ యాక్టివేషన్. దాల్చిని అండ్ పిప్పలి ఎన్హాన్సెస్ మెటబాలిజం టు స్పీడ్ అప్ ద టాక్సిన్ రిమూవల్. ఈ టాక్సిన్ రిమూవల్ కి స్పీడ్ అప్ చేయడానికి మనకి రెండు కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే సమ్మరీ. స్ట్రెస్ అండ్ నర్వ్ సిస్టమ్ రెడ్యూస్ యాంగ్జైటీ, ఇంప్రూవ్స్ మెంటల్ క్లారిటీ అండ్ ప్రమోట్స్ రిలాక్సేషన్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ హెల్త్ సపోర్ట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్. సో, ఈ డీటాక్సిఫైర్ మనం అందరం కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మనకి మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది. అలా కార్డియోవాస్కులర్ లివర్ helps regulate cholesterol, supports liver detox and enhances circulation. అలాగే డైజెస్టివ్ హెల్త్ ఇంప్రూవ్స్ బౌల్ మూవ్మెంట్, గట్ ఫ్లోరా అండ్ రెడ్యూసెస్ ఇండైజెషన్. ఎవరికైతే అజీర్ణం ఉందో అదంతా కూడా తగ్గుతుంది. అలాగే ఇమ్యూన్ డీటాక్స్ స్ట్రెంథన్స్ ఇమ్యూనిటీ, క్లియర్ టాక్సిన్స్ అండ్ రెడ్యూసెస్ సిస్టమాటిక్ ఇన్ఫ్లమేషన్. సో, మనకి ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో, వెరిడిక్ట్ అయితే ఇలా చెప్పడం జరిగింది. హైలీ ఎనర్జెటిక్ హెర్బల్ బ్లెండ్ ఫర్ హోల్ బాడీ వెల్నెస్, suitable for those with chronic fatigue, high stress, poor immunity, and lifestyle related metabolic issues. Can be used as a daily regenerator for maintaining long term health. Safe for regular use in most individuals, however, those with hypotension, pregnancy, or on medication should కన్సల్ట్ ఏ డాక్టర్. సో, ఇలాగే ఎవరైతే మెడికేషన్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్టర్ని అడిగి తీసుకోవచ్చండి ఇది. సో, డిటాక్సిఫైర్ అనేది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది. సో, మనందరం కూడా డీటాక్స్ అయ్యే టైం వచ్చింది. మనం చిన్నప్పటి నుంచి కూడా మనం డీటాక్స్ అవ్వట్లేదు. సో, చాలా మంది ఈ డీటాక్సిఫై అవ్వాలి కంపల్సరీగా, లేకపోతే మన ఆరోగ్యం అనేది పాడైపోతుంది. సో, అడ్వాన్స్ డీటాక్సిఫైర్ మనం వాడితే అందరి చేత వాడిద్దాం. సో, థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓవర్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.